ఏంటంటే మొత్తం ఆపేసి కూర్చో అంతే అలాంటి పరిస్థితి ఉంటుంది. ఎట్టిస్తున్నారు దానికి పర్మిషను అంటే వాడు ఏం చేస్తాడు, రెండు వైపులు దారి ఉందని చూపెడతాడు అక్కడ. కానీ ఇక్కడ పర్మిషన్ తీసుకున్నాడా లేదా, ఇది సమస్య. ఇలాంటిది మామూలుగా వెంచర్ వేసేటప్పుడు ఏంటంటే పర్మిషన్ ఇచ్చేటప్పుడు చూస్తారు మినిమం 30 అడుగులు రోడ్డు ఉండాలి, ఏది ఒక 40-50 ఇళ్ళు కడుతున్నారంటే అట్లాంటి పర్మిషన్ ఉండాలా. లేదు ఇండివిజువల్ హౌసెస్ దగ్గరకు వచ్చినా సరే ఖచ్చితంగా మనకైనా చుట్టూతా 2 అడుగులు సందు ఉండాలి, ఇది రూలు. అవి లేకపోతే ఏమవుతుందంటే అనాథరైజ్డ్ అవుతాయి, కొనుక్కున్నోడు నష్టపోతాడు. ఇప్పుడు వాస్తవంగా లేటుగా కళ్ళు తెరిచింది, కానీ ఈ ప్రభుత్వం తప్పు అనడానికి లేదు. అది అంతకుముందే వెంచర్లు వేసి ఉంటారు, ఇప్పుడు వేగం పుంజుకుని ఉంటుంది. కానీ ఆది నిష్ఠూరం అంచె నిష్ఠూరం అంటారు కదా, ఇది అంచె నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం బెటర్. ఈ విషయంలో నారాయణ గారిని అభినందించాలి. ఇప్పుడే ఆ లిస్ట్ అనౌన్స్ చేస్తానంటున్నారు కాబట్టి. కానీ ఇప్పుడు అసలు సమస్యల్లో ఆల్రెడీ కొనుక్కున్నోడు ఏమైపోతాడు, అమ్మినోడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు అమ్మినోడి మీద చర్యలు తీసుకోండి దీంట్లో. అట్లా వెంచర్ లేకుండా ఎట్ట అమ్మేసామని అలా కాకుండా కనుక ఉట్టి అనౌన్స్ చేస్తే కొనుక్కున్నోడు బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కొనుక్కున్నోడు అమ్మలేడు, అక్కడ కట్టుకోడు, వాడు అమ్మలేడు, ఇంకోటి కొనుక్కోడు, అతను అక్కడ కట్టుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఇస్తామంటున్నారు, వీళ్ళు అమ్ముదామంటే రిజిస్టర్ చేసుకోరు. అలాగే కార్పొరేషన్కి వీటికి ఆల్రెడీ మున్సిపల్ మంత్రినే కాబట్టి వాళ్ళు రేపు పొద్దున పర్మిషన్ ఎవరు ఇల్లు కట్టుకోవడానికి. అది అటు ఇటు కాకుండా అదొక డబ్బులు పెట్టి కొనుక్కుని